క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. కానీ జెంటిల్మెన్ తరహాలో వ్యవహరించే ఆటగాళ్లు చాలా తక్కువ. పైగా ఆటగాళ్ల మధ్య మైదానంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఇది శృతి మించితే మాత్రం ఇబ్బందే. స్లెడ్జింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఆసీస్ కు భారత క్రికెటర్లు ధీటుగానే బదులిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు సిరీస్ ను మరింత వేడెక్కిస్తున్నప్పటికీ ఐసీసీ మాత్రం సీరియస్ గా వ్యవహరిస్తోంది. తాజాగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. రెండో టెస్ట్ లో సిరాజ్, ఆసీస్ ఓపెనర్ హెడ్ గొడవ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువురు పరస్పరం దూషించుకున్నారు. సెంచరీతో అప్పటి వరకు చెలరేగుతున్న హెడ్ ను అద్భుతమైన బంతితో సిరాజ్ అవుట్ చేశాడు. అనంతరం ఇరువురు ఒకరినొకరు సీరియస్ గా చూసుకున్నారు. హెడ్ ను అవుట్ చేసి సిరాజ్ ఆగ్రహంగా సంబరాలు చేసుకుంటూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. బయటకు వెళ్ళు అని హెడ్ కు సిరాజ్ సీరియస్ గా చెప్పాడు. దీనికి హెడ్ కూడా రియాక్ట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో సిరాజ్ హెడ్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెడ్ కూడా రూల్స్ ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఇద్దరు ఆటగాళ్లు తమ క్రమశిక్షణ రికార్డులపై ఒక్కో డీమెరిట్ పాయింట్స్ పొందారు. ఇది వారి ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపనుంది. వీరిద్దరూ తాము చేసిన తప్పులను అంగీకరించినట్లు ఐసీసీ తెలిపింది. అయితే ఈ వివాదాస్పద ఘటనపై సిరాజ్, ట్రావిస్ హెడ్ స్పందిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. బాగా బౌలింగ్ చేశామని మెచ్చుకుంటే సిరాజ్ ఆగ్రహానికి గురయ్యాడని, అతని తీరు తనకు నచ్చలేదని ట్రావిస్ హెడ్ మీడియా సమావేశంలో తెలిపాడు. మరోవైపు సిరాజ్, ట్రావిస్ హెడ్ అబద్ధం చెప్పాడని, తన బౌలింగ్ ను మెచ్చుకోలేదని అన్నాడు. వికెట్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకుంటే అసభ్య పదజాలంతో తిట్టాడని, దాంతోనే తాను అలా రియాక్ట్ అయ్యానని స్పష్టం చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. దాంతో ఈ గొడవ సద్దుమణిగింది. అయినప్పటికీ జరిగిన ఘటన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమన్న ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా సిరీస్ ను 1-1తో సమం చేసింది. సిరీస్ లో మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగుతుంది.